హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభరెడ్డి ఫ్రమ్ చాయిస్ ఆప్షన్స్. సో టుడే వచ్చేసి మనం ఏదైతే కాల్స్ ఇచ్చామో ఆ కాల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. స్టిల్ మార్నింగ్ నుంచి ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 అవుతుంది, ఇక్కడ 2:30 2:20 అవుతుంది. ఇప్పటి వరకు ఏ కాల్స్ ఇచ్చామో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మొదటగా వచ్చేసి అలాగే టుమారోకి సంబంధించి వాచ్ లిస్ట్ ఏంటి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో మొదటగా వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ చాయిస్ ఆప్షన్. సో ఇక్కడ వచ్చేసి చాయిస్ ఆప్షన్ని టెలిగ్రామ్లో ఎంటర్ చేసిన వస్తుంది, లేదా 9503139578 అని కాంటాక్ట్ నెంబర్కి హాయ్ అని పింగ్ చేసి ఆటోమేటిక్గా మా డీటెయిల్స్ వస్తాయండి. మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావచ్చు, లేదా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదా జీరోదా కానీ ఎల్ఎస్పీ కానీ అప్స్టాక్ కానీ ఏంజల్ బుకింగ్ కానీ ఒక అకౌంట్ అనేది డిమాట్ అకౌంట్స్ ఓపెనింగ్స్ లింక్స్ కూడా మీకు డిస్ప్లే అయితే లో బ్రోకరేజ్తో సో మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో మొదటగా ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా ఈరోజు ఇచ్చిన కాల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే కన్నా అప్రాక్సిమేట్లీ సో మనకు వచ్చేసి మోర్ దెన్ మంచిగానే ఈరోజు కూడా మనం ఏదైతే కాల్స్ ఇచ్చామో దానికి సంబంధించిన ఇన్పెట్రో ఇచ్చాను, ఐఓసి ఇచ్చాను, టాటా మోటార్స్ ఇచ్చాను, బీపీసీఎల్ ఇచ్చాను, మంచిగానే దానికి సంబంధించిన ప్రాఫిట్స్ అనేది కూడా తీయడం జరిగింది. సో ఈరోజు ఇచ్చిన కాల్స్కి సంబంధించి టుడే ఓవరాల్గా వచ్చేసి చూస్తే కన్నా అబ్జర్వ్ చేస్తే కన్నా ఈరోజు సో మీకు ఈక్విటీ రిలేటెడ్గా ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళకు టాటా మోటార్స్ అనేది ఇచ్చాను, ఇండిపెట్రో అనేది ఇచ్చాను. ఎస్టర్డే టాటా మోటార్స్ ఇచ్చాను, ఈరోజు అనుకునే విధంగానే మన టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఇండిపెట్రో అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫీచర్స్ రిలేటెడ్గా ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో మినిమం దీని క్యాపిటల్ వచ్చేసి 2 lakhs ఉండాలి, మినిమం క్యాపిటల్ 2 lakhs ఉండాలి. నెక్స్ట్ స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా 3 calls అనేది ఇచ్చాను, ఇన్పెట్రో ఒకటి, టాటా మోటార్స్ ఒకటి, బీపీసీఎల్ ఒకటి. దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత, ఓవరాల్గా ఈరోజు వచ్చిన ప్రాఫిట్ ఎంత, వాళ్ళకి రిలేటెడ్గా అంటే నేను చెప్పిన లెవెల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ లెవెల్స్ కరెక్ట్గా ఫాలో అయితే కన్నా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి గాను వాళ్ళకు ఈరోజు ఓవరాల్గా ఇంట్రాడేలోనే వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది కూడా అక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి నేను ఈ మొమెంటమ్ స్టాక్స్ని ఏ విధంగా పిక్ చేశాను అనేది మొదటగా మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తే కన్నా మొదటగా వచ్చేసి ఫస్ట్ కాల్ వచ్చేసి నిఫ్టీ ఇచ్చాను, స్టిల్ కాల్ వచ్చేసి ఆగస్ట్కి సంబంధించిన ఎక్స్పైరీ అనమాట. స్టిల్ కాల్ రన్నింగ్లోనే ఉంది. ఇక్కడ చూస్తే కన్నా స్టిల్ కాల్ రన్నింగ్లోనే 136 ఇచ్చాను, ప్రజెంట్ వచ్చేసి 172+ అంటే అప్రాక్సిమేట్లీ 35 పాయింట్స్ వచ్చేసి మూమెంట్ రన్నింగ్లో ఉంది ప్రజెంట్ నిఫ్టీ రిలేటెడ్గా. అది కూడా ఆగస్ట్ ఎక్స్పైర్ ఇచ్చాను ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే మీకు ఇచ్చిన కాల్స్లో వచ్చేసి ఈరోజు వచ్చేసి ఇక్కడ ఇన్పెట్రో అనేది ఒక కాల్ ఇవ్వడం జరిగింది, ఇన్పెట్రో అనేది ఒక కాల్ ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ రిలేటెడ్గా. సో అట్ ది సేమ్ టైము ఒక్కసారి కనుక గమనించండి, మొదటగా ఈక్విటీ రిలేటెడ్గా చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే కన్నా మీకు ఏదైతే ఎస్టర్డే వచ్చేసి 24th చూడండి క్లియర్గా సింగిల్ కాల్ ఇచ్చాను. టాటా మోటార్స్ వచ్చేసి ఆగస్ట్ ఫ్యూచర్ వచ్చేసి బై చేయండి 1020లో, నా టార్గెట్ ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 1045 అన్నాను. నిన్న ఎస్టర్డే ఏదైతే ఉందో నిన్న మేడ్ హై వచ్చేసి 1030 అంటే అప్రాక్సిమేట్లీ 10 పాయింట్స్ దాకా నిన్న మనకు మూమెంట్ అనేది రావడం జరిగింది. సో నిన్న కూడా వచ్చేసి టాటా మోటార్స్ టాప్ గెయిన్లో ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూస్తే కన్నా టాప్ గెయిన్లో ఉంది. అట్ ది సేమ్ టైం ఈ రోజు వచ్చేసి మార్నింగ్ అనుకున్న విధంగానే టార్గెట్ అనేది రీచ్ అయ్యి ఫ్రెండ్స్. సో ఒక్కసారి కనుక గమనిస్తే కన్నా అనుకున్న విధంగానే ఈరోజు మార్నింగ్ అనేది టాప్ గెయిన్లో రీచ్ అయిపోయింది. కానీ స్టిల్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ ఉంది కాబట్టి నేనేం చేశానంటే ఈరోజు వచ్చేసి స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా కూడా ఇక్కడ కనుక గమనిస్తే కన్నా నాకు సంబంధించిన మార్నింగ్ ఫస్ట్ కాల్ వచ్చేసి 36లో బై చేయండి, నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 52 అనేసి క్లియర్గా మెన్షన్ చేశాను. ఏదైతే ఇచ్చానో అనుకున్న విధంగా ఈరోజు వచ్చేసి టాటా మోటార్స్కు సంబంధించి కూడా కాల్ అనేది రీచ్ అయింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి నేను ఇక్కడ క్లియర్గా నేను ఒకటి చెప్పాను, ఇది మనకు టాటా మోటార్కి సంబంధించిన వ్యూ అనేది నేను ఓన్గా తయారు చేసిన ఇండికేటర్లు అనమాట. సో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, నేను ఎందుకు టాటా మోటార్ అనేది మీకు పొజిషన్ వచ్చేసి మీకు ఇవ్వడం జరిగింది అనేది క్లియర్గా నేను మెన్షన్ చేసి, ఏదైతే మేము ఓన్గా సొంతంగా తయారు చేసి ఇండికేటర్లో బై సిగ్నల్ వచ్చింది మరియు వీక్లీ అండ్ డైలీ పివోట్ పాయింట్ సపోర్ట్ తీసుకున్నది అనేసి క్లియర్గా నేను ఇక్కడ అప్డేట్ చేశాను అనమాట. ఏదైతే ఎస్టర్డే ఏదైతే ఒక వీక్లీ అండ్ పివోట్ పాయింట్ ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుందో మూమెంట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అయింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి జీరోదాలో టాటా మోటార్కి సంబంధించిన వ్యూ ఎలా ఉంది, నిన్ననే మనం అనుకున్న విధంగానే ఎగ్జాక్ట్గా చూడండి. నేను ఎందుకు ఇచ్చానంటే ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో ఒక సపోర్ట్ను బ్రేక్ చేస్తూ ప్రీవియస్ డే యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో ప్రీవియస్ డే యొక్క పివోట్ పాయింట్ అది టుడే యొక్క పివోట్ పాయింట్ రెండింటిని బ్రేక్ చేస్తూ ఒకటే క్యాండిల్ ఎప్పుడైతే జనరేట్ అయిందో నేను అనుకున్నాను ఖచ్చితంగా ఒక లెవెల్లో మీకు ఖచ్చితంగా కాల్ ఇచ్చాను. అనుకున్న విధంగానే ఈరోజు వచ్చేసి మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది. ఏదైతే నిన్న వచ్చిన మూమెంట్కి ఇది ఒక జోన్గా చూసుకుంటే ఈరోజు మళ్ళీ సేమ్ లాజిక్ ఇక్కడ ఎస్టర్డే ఏదైతే సేమ్ లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ప్రకారం ఇక్కడ వర్కౌట్ అయింది.
అనుకున్న విధంగానే ఈరోజు వచ్చేసి మంచి మూమెంటం రావడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి మూమెంట్ అనేది వచ్చింది. సో లాజిక్ ప్రకారంగా ఎవరైతే అనాలిసిస్ అంటే లాజిక్ ప్రకారంగా ట్రెండ్ రిలేటెడ్గా మనం పొజిషన్ తీసుకుంటామో వాళ్ళకి వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఈరోజు వచ్చేసి మీకు ఇచ్చిన కాల్లో వచ్చేసి ఇండిపెట్రో ఫీచర్ అనేది ఇచ్చాను. ఏదైతే ఇండిపెట్రో ఫీచర్ ఇచ్చానో ఒకసారి కనుక గమనిస్తే కనుక మీరు ఎగ్జాక్ట్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అనుకున్న విధంగానే ఎగ్జాక్ట్గా 363లో బై చేయండి. నీ ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 371 అన్నాను. ఏదైతే అనుకున్నానో 8 పాయింట్స్ మూమెంట్ మన టార్గెట్ అనేది రీచ్ అయింది. నేను ఎందుకు ఇచ్చాను ఈ కాల్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేశాను. ఏదైతే ఉందో అంటే మనం ఇండికేటర్లో వచ్చేసి ఏ పివోట్ పాయింట్స్ అయితే ఉన్నాయో అంటే డైలీ అండ్ మంత్లీకి సంబంధించిన పివోట్స్ పాయింట్ ఏదైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా బ్రేక్ చేసింది. ప్రీవియస్ యొక్క జోన్ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో బ్రేక్ చేయడంతో ఖచ్చితంగా నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ రీచ్ అవుతుంది అనుకున్నాను. అనుకున్న విధంగానే ఒక లాజిక్ ప్రకారం వచ్చేసి పొజిషన్ అయితే ఇచ్చాను. ఏదైతే ఇచ్చానో మీరు కూడా ఎవరైతే నన్ను ఛానల్ ఫాలోఅప్ చేస్తున్నారో ఎగ్జాక్ట్గా చూడండి. 10:30కి నేను ఇవ్వడం జరిగింది. 10:30కి 17లో బై చేయండి అన్నాను. 17లో బై చేయండి అన్నాను. అప్రాక్సిమేట్లీ ఈరోజు వచ్చేసి మంచి పాయింట్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ ఈరోజు సో ఒకసారి చూస్తే కన్నా 17లో బై చేసిన దానికి 8 పాయింట్స్ మూమెంట్. సో మనకు మోర్ దాన్ 16,000 దానికి ప్రాఫిట్ రావడం జరిగింది. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 34,000 రూపీస్ అనమాట. సో ఒక్కసారి కన్నా ఇక్కడ జిరోదాలో కూడా దానికి సంబంధించిన వ్యూ అనేది ఒకసారి చూస్తే కన్నా ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా చూడండి. ఆప్షన్స్ రిలేటెడ్ చూపిస్తాను. చూస్తే కన్నా ఎగ్జాక్ట్గా ప్రీవియస్ డే యొక్క పివోట్ పాయింట్ ఏదైతే ఉందో జోన్గా తీసుకునింది. ఈరోజు రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేసింది. ఆ జోన్ బ్రేక్ చేసే విధానంలో డోజీ క్యాండిల్ అనేది ఏర్పడింది. ఎస్టడీ యొక్క హైని కూడా ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నాకు అనిపించింది ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉంటుంది అనేసి. అందుకనే ఆప్షన్స్లో కన్వర్ట్ చేసి మీకు వచ్చేసి ఈ కాల్ అనేది రెఫర్ చేశాను. ఇక ఈవెన్ ఈక్విటీలో కూడా చూస్తే కన్నా ఫీచర్స్లో కన్నా గమనిస్తే కన్నా ఎగ్జాక్ట్గా ఒకసారి వే ఎలా ఉంది అనేది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా అప్డేటెడ్ కాల్స్ కావాలి అన్నా నెక్స్ట్ మీకు ఇచ్చిన కాల్స్లో వచ్చేసి సెకండ్ కాల్ వచ్చేసి ఈరోజు వచ్చేసి ఇక్కడ 2 కాల్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ కాల్ వచ్చేసి నేను బీపీసీఎల్ అనేది కాల్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఎగ్జాక్ట్ చూడండి 13లో బై చేయండి అన్నాను. 13 రూపీస్లో బై చేయండి. ఈ రోజుకి వచ్చేసి 19 రూపీస్ వస్తుంది అనుకున్నాను. అనుకున్న విధంగానే మన టార్గెట్ అనేది రీచ్ అయింది ఫ్రెండ్స్. సో ఒకసారి దానికి సంబంధించింది కూడా వ్యూ చూస్తే కన్నా ఒకసారిగా ఈరోజు ఇది కూడా మంచి మూమెంట్ అనేది 19 రూపీస్కి మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేటెడ్ కాల్స్ కావాలి అన్నా ఎవరైనా సరే మా ఛానల్లో వచ్చేసి జిరోదా కానీ ఏంజల్ కానీ అలెస్ బ్లూ కానీ అప్స్టాక్ కానీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. లైఫ్ టైమ్ సర్వీస్ మీకు అప్డేటెడ్ అంటే మొమెంటం స్టాక్స్ ఐడెంటిఫై చేసి మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్లో గ్రోత్ ఉంది, ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ న్యూస్ అప్డేటెడ్ ఇస్తున్నాను అని మీకు అనిపిస్తే కన్నా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మన ఛానల్ గురించి రెఫర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.